కొన్ని సంవత్సరాల తర్వాత మనం వింటనే ఉన్నాం, అప్పుడు రైతు బంధు వస్తుంది, ఇప్పుడు రైతు బంధు వస్తుంది, అక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఎన్నికల కోసం మళ్ళీ రైతు బంధు ప్రయత్నం చేసి ప్లాన్ చేసే కార్యక్రమం ఏమైనా ఉందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఈ రోజు కేబినెట్ మీటింగ్ అరేంజ్ చేయబోతున్నారట. ఈ కేబినెట్ లో జెడ్పీటీసీ ఎన్నికల గురించి, తర్వాత రైతు బంధు గురించి ఏసీ ఏ విధంగా ఓట్లు దండుకోవాలో దాని తగ్గట్టుగానే గ్రీన్ సిగ్నల్ అట. చూడండి, ఇవాళ కేబినెట్ భేటీ, యాసంగి రైతు భరోసా నిధులు రిలీజ్కు గ్రీన్ సిగ్నల్, ఉద్యోగుల క్యాష్లెస్ వైద్యానికి బేసిక్లో 1.5% కట్, రెసిడెన్షియల్ స్కూల్స్ డీసీసీబీ భవన నిర్మాణాలకు భూములు మెట్రో టేక్ ఓవర్ స్టేటస్ పై డిస్కషన్, మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై చర్చ, పరీక్ష తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలకు నిర్వహించే ఛాన్స్. చెప్పానా? నేను ముందే చెప్పిన. అయితే ఈ కేబినెట్ మీటింగ్ ఓన్లీ రైతు బంధు గురించి మాత్రమే కాదట. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏ సంస్థల నుంచి డబ్బులు వచ్చే కార్యక్రమం, వాళ్ళు కేబినెట్ మీటింగ్ దేనికోసం పెడతారు? గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అయితే కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రెస్ వాళ్ళ ముందు కూర్చొని మీ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేది. కానీ ఈ ప్రభుత్వం అట్లా కాదు. సంథింగ్ ఏదైనా వాటా ఉందనుకో, ఎట్లా వాటా పంచుకోవాలంటే దానికోసం క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. పేరుకు మాత్రం క్యాబినెట్ మీటింగ్, ఆ శాఖ నీది, ఈ శాఖ నాది అనుకుంటూ వాటాలు పంచుకొని వీళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి అన్ని మాట్లాడుతున్న రైతు బంధు ఏదన్నా అంటే ఆడ కూడా వద్దాం. రైతు బంధు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అంటే ఏ ఎగ్జామ్స్? 10th ఎగ్జామ్స్, అంటే సమ్మర్లో, ఇక పూర్తి స్థాయిలో సమ్మర్లా. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెడుతుర్రు, రేపు రైతు బంధు ఇస్తుర్రు అని మీరు కలగనొద్దు. ఇక రైతు బంధు మనకు 10th క్లాస్ పిల్లల పరీక్షలు అయిన తెల్లారే ఉద్యోగాలు ఉంటాయి. ఇక ఈ లెక్కన ఉద్యోగాలు ఉన్నాయని మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఎంతగానో ఊరిస్తూ ఉన్నారు ప్రజలంటే. V6లో చూడాలి మీరు, గుడ్ న్యూస్, రైతుల అకౌంట్లో రైతు భరోసా అనుకుంటూ పెడతారు. రైతు నిజంగానే అనుకుంటూ ఆ వీడియో చూస్తాడు, మళ్ళీ అకౌంట్ చెక్ చేసుకుంటాడు, రూపాయి ఉండదు, గదే జీరో బ్యాలెన్స్ ఉంటుంది. ఇంకా బ్యాంక్ కూడా అంతో ఇంతో మైనస్ చేస్తే ఆ మైనస్ ఉంటుంది, అందులో మైనస్ 1000 రూపాయలని చూపెడుతుంది. అంతే తప్ప ఒక్క రూపాయి పడ కూడా ఉండదు. ఎంత దౌర్భాగ్యం! ఈరోజు రైతులను ఎంతగానో ఆశపడి ఓటేసారు. 15,000 అంటే ఇంకా మనం కేసీఆర్ చేసిన అభివృద్ధి కంటే ఇంకో ఎక్కువ అభివృద్ధి అయిపోతాం. మనం రైతులం ఎకరం కాడ మనం ఏదైనా వేల వస్తే ఆడ నిలబడి కొనుక్కునే పరిస్థితి నుంచి ఈరోజు 10 ఎకరాలు కొనడానికి కూడా స్థాయికి వెళ్ళిపోతామని రేవంత్ రెడ్డికి ఓటేశారు. వేసిన పాపానికి ఏం చేసిండు? మేమైనా దివానేగల్లమా అని సాగదీసి చెప్పిండు. మళ్ళీ ఇక ప్రజలు అన్నట్టుగానే దివానేగల్లే అవుతుర్రు. మరి ఏం చేద్దాం, ఇట్లుంది హాలత్.